మనిషి యొక్క జీవితంలోని దశలను మనం తెలుసుకోకుంటే జననం, బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం, మరణం. మొట్టమొదట జననం అనేది జరుగుతుంది, తదుపరి బాల్యం జరుగుతుంది, తదుపరి కౌమార దశ జరుగుతుంది, తదుపరి యవ్వన దశ, తదుపరి వృద్ధాప్య దశ, చివరిది మరణం. జనించినప్పటి నుంచి మరణం వరకు ఉండేటువంటి దశలు. అయితే ఈ యొక్క యవ్వన దశలో ప్రతి మనిషిలోనూ ప్రేమ భావాలు కలుగుతాయి. ఒక ఆడ మగ మధ్య సాంగత్యం పెరుగుతుంది. ఈ సాంగత్యం చిలికి ప్రేమగా మారుతుంది. కానీ ఆ యొక్క స్నేహానికి ప్రేమకి మధ్య ఒక అడ్డుగీర అనేది ఒక గీత ఉంటుంది. ఆ గీత వరకు పోతే స్నేహంగా మిగిలిపోతుంది. ఆ గీత దాటితే ప్రేమగా మారుతుంది. కానీ మనం ఎప్పుడు ప్రేమలో పడ్డాము అనే విషయం ఎవ్వరికీ మొట్టమొదట తెలియదు. స్నేహంగానే నడుస్తుంది ఇద్దరి మధ్య వ్యవహారం. చిలికి కూడా మనం తెలుసుకునే లోపలే మనం ప్రేమలో పడున్నాము అని మనకి అర్థమవుతుంది. ఇలా ప్రేమకు పెళ్ళికి మరో అడ్డుగీత ఉంటుంది. అడ్డుగీత అంటే ఒక గీత ఉంటుంది ఒక రేఖలో. అది ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడి వరకే వెళితే ప్రేమగానే ఉంటుంది. ఆ గీత దాటితే పెళ్ళిగా మారుతుంది. ఇవన్నీ కూడా మనం గమనిస్తే స్నేహంతో ఆగిపోయే కొన్ని జీవితాలు మరియు ప్రేమతో ఆగిపోయే కొన్ని జీవితాలు, దాన్ని దాటి పెళ్ళితో ముడిపడేటువంటి కొన్ని జీవితాలు, చాలా రకరకాలుగా ఇవి గేరలుగా ఇవి ఉంటాయి. అయితే ఈ యొక్క ప్రేమ అనేది ఒక రెండు మనసుల మధ్య జరిగేటువంటి గుసగుస కూక వల్లనే ప్రేమ అని చెప్పాలి. తహతహ అంటారు. ఒక మనసు కోసం ఒక మనసు పడే తహతహ తపన అనేది ప్రేమ. దానినే స్వచ్ఛమైన ప్రేమగా మనం భావించాలి. ఒకరి కోసం ఒకరు జీవించే ప్రేమ. ఈ రోజుల్లో ఎక్కువ రెండు శరీరాల మధ్య పుట్టే వేడే ప్రేమగా మారింది అనుకోండి. ఆ విషయం మనకొద్దు. కాబట్టి ఈ ప్రేమ అనేది ఇద్దరి మనసుల్లోనూ చాలా చెలరేగుతుంది. కానీ మనం ఎప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ ప్రేమలో విఫలమయ్యి ఈ యొక్క బాధపడే వాళ్ళు ఎక్కువ మగవాళ్ళే కనిపిస్తారే కానీ ఆడవాళ్ళు మనకి ఎక్కువగా కనిపించరు. ఏమిటంటే అంత మాత్రాన వాళ్ళకి ప్రేమ లేదని మనం అనుకోకూడదు. మగవాడు బయటపడతాడు, ఆడది బయటపడదు. వాళ్ళకి ప్రేమే లేదని, ప్రేమ మర్చిపోయి ఆమె హాయిగా సుఖంగా ఉందని మగవాడు భావించుకుంటారు చాలామంది. కానీ అది చాలా చాలా తప్పు. మగవాడు బయటపడిపోతాడు, ఆడది బయటపడదు. ఏమిటంటే ఆడదానికి చాలా చాలా రకాలైనటువంటి కట్టుబాట్లు, వ్యవహారాలు, ఎన్నో ఇబ్బందులు ఆడదానికి ఉంటాయి. మగవాడిని వదిలేసి ఉంటారు కాబట్టి మగవాడికి ఏమి గిట్టుబాట్లు అవన్నీ ఏమీ ఉండవు కాబట్టి మగవాడు బయటపడిపోతాడు. కానీ ఎన్ని బాధలు పెట్టి ఎంత ఇబ్బంది చేసినా కూడా ఆడది మగవాడిని కొంతమంది ఆడవాళ్ళు ఇబ్బంది పెడతారు. అయినా కూడా ఆమె సుఖంగా ఉండాలి, నేనేమైపోయినా పర్వాలేదని కోరుకునే మగవాళ్ళే ఎక్కువ మగవాళ్ళలో ఉంటారు. ఆడవాళ్ళు కొద్దిమంది మాత్రమే ఇలా ఉంటారు. కానీ వాళ్ళకి మనసులో ఉంటుంది. బయటపడేదానికి వాళ్ళకి ఆస్కారాలు లేవు. అలా ప్రేమ విఫలమైందని ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. ఈ ఆత్మహత్యలు అనేటివి మహా పాపం, ఘోరమైన పాపం. అక్కడ లోకంలో కలుసుకుంటాం, ఇక్కడ లోకంలో కలుసుకుంటాం అంటారు. ఏ లోకం ఉందో ఎవరికి తెలుసు? ఎక్కడ లోకాలు ఉన్నాయో ఏమున్నాయో అసలు చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడో ఎవరికి తెలుసు? తెలిసిన మనిషి లేడు.
కాబట్టి ఆత్మహత్య అనేది మాత్రం మనం ఆ లోకంలో కలుసుకుంటాం, ఈ లోకంలో కలుసుకుంటాం అంటాం. అది చాలా చాలా శుద్ధ పొరపాటు. మనిషి బతికి ఏదైనా సాధించాలి తప్పితే ఈ ప్రేమకు చావడం అనేది పరిష్కారం మాత్రం కాదు, కాకూడదు పరిష్కారం. బ్రతికి సాధించు, ఓర్పు వహించు. ఓర్పు వహిస్తే సాధించలేనిది ఏముంటుంది చెప్పండి? ఓర్పుతో, సహనంతో సాధించగలిగేది ఎటువంటిదైనా సాధించవచ్చు. కాబట్టి ఈ యొక్క ఆత్మహత్యలు అనేటివి చాలా చాలా ఘోరమైన తప్పు. ఇంకొక విషయం ఏంటంటే, మనం చేసేది ఎవరికి తెలియడం లేదు అని కొంతమంది ఈ ప్రేమ వ్యవహారాల్లో తప్పులు చేస్తూ ఉంటారు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ తప్పులు చేస్తుంటారు. ఈ తప్పు అనేది రంకు నేర్చినామే బొంకు నేర్చినామే రంకు నేరస్తుంది అంటారు. ఈ తప్పుడు పని అనేది ఎవరి విషయంలోనే సరే వాళ్ళు తీసుకునే జాగ్రత్తను బట్టి ఈ టైం అనేది ఎక్స్టెన్షన్ అవుతుందే తప్పితే ఏదో ఒకరోజు ఆ తప్పు బయటపడటం ఖాయం. తొందరపాటుతో చేసేవాళ్ళది ఒకరిది 3 నెలలు పడవచ్చు, ఒకరిది 6 నెలలు పడవచ్చు, ఒకరి సంవత్సరాన్ని పడవచ్చు. వాడు తీసుకునే జాగ్రత్త బట్టి 10 సంవత్సరాలు కూడా బయటపడకుండా ఉండొచ్చు, ఆ జాగ్రత్తను బట్టి. కానీ ఏదో ఒకరోజు బయటపడడం ఖాయం. ఇది నిత్య సత్యం. కాబట్టి ఇది జీవితంలో ఈ ప్రేమ అనేది ఒక పార్ట్ మాత్రమే. ఈ పార్ట్నే ప్రేమనే జీవిత సర్వస్వంగా భావించి ఎన్నెన్నో అగాయిత్యాలు ఇవన్నీ చేసుకోవడం మంచిది కాదు. కాబట్టి ప్రేమగానే జీవితంలో ఒక భాగం మాత్రంగానే దాన్ని చూడాలి తప్ప జీవితమే ప్రేమమయం కాదు, జీవితంలో ఒక భాగం. కాబట్టి ఎవ్వరూ కూడా ఈ ప్రేమ గురించి ఆత్మహత్యలు అనేటివి చేసుకోకూడదు. ఏవి లోకాలు లేవు, ఆ లోకంలో కలిసేది లేదు, ఈ లోకంలో కలిసేది లేదు. కాబట్టి ఇదేనా ఆవేదన.